హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ సగ్గుబియ్యంతో చాట్ అండి. ఈ సగ్గుబియ్యంతో చాట్ చేయడానికి మనం ముందుగానే సగ్గుబియ్యాన్ని నానపెట్టుకోవాలి. అట్లీస్ట్ 4 అవర్స్ అయినా సగ్గుబియ్యం నానాలి. మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే నానపెట్టుకోండి. ఫస్ట్ సగ్గుబియ్యాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసి అందులో కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి అవి మనకి మెత్తగా నానిపోతాయి. ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని వడకట్టేసుకోవాలి. సగ్గుబియ్యం మనకి చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది తింటే మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. అండ్ డైట్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఒక హెల్తీ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి మనం సగ్గుబియ్యం ఎక్కువ తీసుకుంటే బాడీలో వేడిని కంట్రోల్ చేస్తుంది. పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా బాడీలో వేడి తగ్గి ఇన్‌స్టంట్ ఎనర్జీ రావాలంటే సమ్మర్‌కి మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇది. ఫస్ట్ మనం ప్యాన్‌లో పల్లీలు వేయించుకోవాలి. పల్లీలని ఫైన్ పౌడర్‌లా చేసి చాట్‌లో యూస్ చేస్తాము. సో, అవి పచ్చి లేకుండా వేగితే సరిపోతుంది. అండ్ నేను 2 కప్స్ ఆఫ్ సగ్గుబియ్యంతో చాట్ చేస్తున్నాను. దానికోసం నేను 3/4 కప్ పల్లీలు తీసుకున్నాను. మీకు ఇన్‌కేస్ పల్లీలు ఎక్కువ తినడం ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదు పౌడర్ తక్కువ తీసుకుంటామంటే అది మీ ఇంట్రెస్ట్‌ని బట్టి. నేనైతే 3/4 కప్ తీసుకున్నాను. పల్లీలు వేగడానికి మనకి ఒక 5, 6 మినిట్స్ పడుతుంది. పల్లీలు వేగిన తర్వాత వాటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి వేయించి చల్లారి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. దాంతో పాటు మనం 2 లేదా 3 పచ్చిమిరపకాయలు అండ్ మన టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. మనం ఇలాగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తాలింపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు పల్లీలు, పచ్చిశనగపప్పు, పసుపు వేసుకొని తాలింపు వేపుకోవాలి. పచ్చిశనగపప్పు, పల్లీలు మనకి ఎలా తినడం ఇష్టమైతే అలా వేసుకోవచ్చు. నాకు ఎక్కువ తినడం ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. అండ్ మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. తాలింపు వేగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పు అండ్ కారం వేసుకోవాలి. మనం ఇందాక పల్లీ పౌడర్‌లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం సగ్గుబియ్యానికి బాగా పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ ఉంది కదా! ఆ పౌడర్ వేసుకొని ఆ పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నాకైతే వెజిటబుల్స్ వేసుకోవడం నచ్చదు కాబట్టి ఇందులో నేను వేసుకోవట్లేదు. బట్ మీకు ఇన్‌కేస్ వెజిటబుల్స్ కూడా వేసుకోవడం ఇష్టమైతే ఆలు కానీ, క్యారెట్ కానీ ఇలా బీట్రూట్ ఇట్లాంటి వెజిటబుల్స్ అన్నీ ఫస్ట్ బాయిల్ చేసుకొని మనం పల్లి పౌడర్‌తో పాటు వెజిటబుల్స్ కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం మీ డైట్‌లో మీరు తీసుకునే వెజిటబుల్స్ డెఫినెట్‌గా వేసుకోండి. ఇందులో మనం వాడింది సగ్గుబియ్యం ఒంటికి చలవ చేస్తుంది. అండ్ పల్లీలు, పచ్చిశనగపప్పు ఇవి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో, ప్రెగ్నెంట్ వుమెన్‌కి గానీ, పిల్లలకి గానీ చాలా హెల్తీ ఫుడ్ ఇది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం చాట్ రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ సమ్మర్‌లో సగ్గుబియ్యం అంటే జనరల్‌గా మనం సగ్గుబియ్యం జావలా కానీ, లేదంటే సగ్గుబియ్యం పాయసం స్వీట్‌లా కానీ చేసుకుంటాము. ఎవ్రీ టైమ్ స్వీట్ తినడం మంచిది కాదు కదా! సో, ఇట్లా కూడా ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్.